శ్రీమన్నారాయణుడిలో ఐక్యమైపోయాడు. ఇప్పుడు చెప్పండి, భగవన్ జ్ఞానమును పొందడానికి ముందుది సిలబస్సా వెనకది సిలబస్సా? మీరు నిర్ధారించలేరు. ఈశ్వరానుగ్రహం కలగడం ఇప్పుడు చెప్పేస్తున్నాడు అజామిలోపాఖ్యానంలో వ్యాసుడు జగద్గురువై. నిన్ను రక్షించగలిగినది యథార్థమునకేది? భాగవతులతోడి అనుబంధమే. నీకు జీవితంలో ఉండవలసింది ఏదైనా ఉంటే నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూత దయయు తాపసమందార నాకు దయచేయగదే. ఆ భగవద్భక్తులతోడి స్నేహము కావాలి. ఇప్పుడు దూతలు ఏం చేశారు? యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళన్నారు, మాకు అనుమానం, ఇన్నాళ్ల నుంచి నువ్వు వెళ్ళి పట్రా అనేవాడివి, మేము పట్టుకొచ్చేవాళ్ళం. వాళ్ళు ఇంకో నలుగురు వచ్చారు, మీరు వదిలిపెట్టండి అన్నారు. అసలు మనమా తీసేది, వాళ్ళ తీసుకెళ్ళేది? అంటే మనకన్నా పైన ఎవరైనా ఉన్నారా? వాళ్ళ మాట మనం వింటామా, మన మాట వాళ్ళు వింటారా? వాళ్ళేమంటున్నారంటే తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో నామని చెప్పాడు, పాపాలు పోయి అంటున్నారు. అలా పోతాయా? మేము పాపాల లిస్టు చూసుకుని మేము వెళ్ళాం, వాళ్ళేమో చివర నారాయణ అన్నాడు, పాపం పోయిందంటున్నారు. ఏది నిజం? నువ్వు ఇది చెప్పకపోతే రేపు పొద్దున్న మేము చేసేటటువంటి పనిలో ఇబ్బందులు వస్తాయి. అందుకని నువ్వు అసలు మాకు ముందు అర్జెంటుగా ఈ డ్యూటీ ఆఫ్ చేసి మాకు ఒక సెమినార్ కండక్ట్ చేసి మాకున్న అనుమానాలు నివృత్తి చేయి, అప్పుడు పెడతాం మళ్ళీ డ్యూటీకి అన్నారు. సరే, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని, లీవ్లో ఉన్న వాళ్ళని కూడా పిలిపించేయమన్నాడు. అంటే నిజంగా అలా అని కాదు నా ఉద్దేశం. భటులందరినీ కూర్చోబెట్టాడు. యమధర్మరాజు గారు కూర్చుని ఆ రోజున ఒక మాట అన్నాడు, పుత్రులారా అన్నాడు. అని ఒక సంబోధన చేశాడు. మీరు నన్ను ఒక ప్రశ్న వేశారు కదా, నారాయణ అంటే పాపం పోతుందండి, అలా ఎలా పోతుందండి, నామని చెప్తే పోతుందా అన్నారు కదా, ఇప్పుడు నేను మీకు చెప్తాను వినండి అన్నాడు. లేకపోతే వ్యాసుడు ఎందుకు అవుతాడండి? ఈ అనుమానం మీకు ఉండిపోదేంటి? నేను ఇలా వేదిక దిగ్గానే వచ్చేరు, అదేంటంటే అలా పోతుందా అలా పోతుందా అలా పోతుందా అనరు. అందుకని వ్యాసుడే ఆ భారం తల మీద వేసుకున్నాడు అని ఆయన అన్నాడు. యమధర్మరాజు గారితో చెప్పిస్తున్నాడు. ఇంకా అడ్డు ఆపు ఏమిటంటే ఇంకా ఆయనే చెప్తే, మీరు జీవితమునందు పాపకర్మలు చేసి ఉన్నారు కాదని అనలేం కదండి. కాబట్టి ఏం చెయ్యాలి? ఇప్పుడు ఈ పాపకర్మలు పూర్తిగా నశించిపోతాయా? పూర్తిగా నశించిపోవడం మాట దేవుడెరుగు, కానీ చేసిన పాపము బాగా తక్కువ స్థాయికి వెళ్ళిపోవాలంటే ఒక కర్మ ఉన్నది. ఏమిటా కర్మ? ప్రాయశ్చిత్త కర్మ అంటారు. మీరు గంగానదిలో స్నానం చేయడానికి వెడితే గంగలో స్నానం చేస్తే పాపం పోతుంది, ఈజ్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఆ డుండి గణపతి ముందు కూర్చోబెట్టి ప్రాయశ్చిత్తం చేయిస్తారు. ప్రాయశ్చిత్త మంత్రాలు మీరు వినాలి, వింటే ఆశ్చర్యంగా ఉంటాయి. అసలు ఒరే ఇవన్నీ పాపాలా? ఓరి బాబోయ్, అయితే అసలు నీ చేసిన పుణ్యం ఏమైనా ఉందా అని అనుమానం వస్తుంది. అన్ని పాపాలు ఉంటాయి అందులో. ఇవన్నీ లిస్టు చెప్పి ఇవన్నీ పోవడానికి వీడు గంగా స్నానం చేస్తున్నాడని చెప్తారు. చెప్పప్పుడు తీసుకెళ్లి సంకల్పం చెప్పించి స్నానం చేస్తారు, లేకపోతే కాకి స్నానం అంటారు దాన్ని. అందుకని గంగా సరే ఎలా చేసినా గంగే స్నానం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ప్రాయశ్చిత్తము చేత మీరు చేసినటువంటి పాపములు చాలా మటుకు వాటి యొక్క వ్యగ్రతని తగ్గించే అవకాశము ఉన్నది. కానీ మీరు ఒకటి జాగ్రత్తగా ఆలోచించండి. ఇది ఎలా ఉంటుందంటే, వాడు కాశీలో ప్రాయశ్చిత్తం చేసేసుకుని కాకినాడ వచ్చేసాడు. మళ్ళీ మొదలు. ఎందుకు మొదలు? ఇక్కడ జరగలేదు. ఒక కల్లు కుండని తీసుకెళ్ళి ఓ చుట్టకుదురు మీద పెట్టి దాన్ని గంగానదిని తీసుకొచ్చి ఆ గంగతో బాగా సంప్రోక్షణ చేసి అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని ఇది శుద్ధి పొందుగాక అని గంగా జలాలు తల్లేసి దాన్ని నిండాను ఆ శుభ్రంగా చేతులతో గంగ తీసి ఆ కుండ చుట్టూ రాసేసి పైనుంచి అభిషేకం చేసినట్టు పోసేసి ఎక్కడైనా పొడుందేమో చూడు అన్నారు మీరు. ఎక్కడా పొడి లేదండి అంది భార్య. అయితే మాత్రం అది కల్లుకుండా అవడం మానేసిందండి. అది కల్లుకుండే. మీరు ఎంత గంగతో దాన్ని నింపినా, దాని మీద ఎంత గంగ పోసినా అది కల్లుకుండా. మీరు ఎంత ప్రాయశ్చిత్తం చేసినా లోపల మనస్సు సంస్కరింపబడనంత వరకు భ్రమన్ సర్వతీర్థీషు స్నాత్వా పునః నిర్మలం నమనో యావత్ తావత్ సర్వం నిరర్థకం. ఎన్ని తీర్థాలకెళ్ళి స్నానం చేసినా ఇది శుభ్రపడనంత వరకు అది నిరర్థకమైపోతోంది. కాబట్టి మరి ఎలా? కల్లు కుండలో కల్లు తీసేసి చింతపండు పెట్టి తోమేస్తే గంగ పెట్టి ప్రోక్షణ చెయ్యక్కర్లేదు. ఇలా లోపలున్న కల్లు తీసేయడానికి ఏమిటి మార్గం? లోపల నుంచి వాయువు నామమై ఇప్పుడు పైకి రావడం మొదలు పెట్టాలి. ఆ నామము అగ్నిబీజ అమృత బీజ అనుసంధానమై
ఆ ఈశ్వర నామము మనస్సులోంచి వస్తోంది కాబట్టి ఇప్పుడు కుండ లోపల బాగు చెయ్యగలదు. మళ్ళీ కళ్ళు వెళ్లకుండా చేయగలదు ఆ నామం. ఒకసారి తెలిసి కాని తెలియక కాని నామం పట్టుకున్నారనుకోండి, పట్టుకుని అస్తమానం గోవింద గోవింద అంటే మొదలెట్టారనుకోండి, ఏం చేసినా గోవింద అంటున్నారనుకోండి మీరు, అలా అంటూ పాపకర్మ చేయడానికి సిగ్గు మొదలవుతుంది. ఎవరు చూడకుండా చేయడం మొదలెడతాడు. ఎవరు చూడకుండా పాపం చేయడం ఓ మెట్టు పైకెక్కడం శీలంలో, తెలుసా అండి? ఎందుకనంటే 10 మందిలో చేయడానికి కొంచెం భయపడుతున్నాడు ఇప్పుడు. ఆ తర్వాత ఏం చేస్తాడో తెలుసా అండి? ఎవరు చూడకపోయడం ఏంటి, రాత్రి పగలు అసుర సంధ్య వేళ సూర్యుడు చంద్రుడు ధర్మము అగ్ని ఇన్ని రూపాలతో ఈశ్వరుడు అంతఃసాక్షి అయి చూస్తున్నాడు. కాబట్టి ఈశ్వర నేను పాపము చేస్తున్నాను అని క్షమార్పణ చెప్తాడు. మరునాడు పూజామందిరం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నిన్నను పాపము చేసి ఉంటే ఆయనకి చెప్పి పూజ చేయడం మీరు అలవాటు చేసుకోండి. నేను ఒక మాట యథార్థంగా చెప్తున్నాను. మీరు నిన్నటి రోజున పాపం చేశారనుకోండి, ది మూమెంట్ యు స్టార్ట్ వర్షిపింగ్ ది గాడ్ ఫస్ట్ కన్ఫెస్ యువర్ సెల్ఫ్. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా స్వామి నిన్నటి రోజున నేను రైతు బజార్కి వెళ్ళినప్పుడు 5 కూరలు కొని పిల్లవాడికి లెక్కలు రావు కాబట్టి కేజీ బెండకాయలకి 14 రూపాయలు ఇవ్వడంలో లెక్క తప్పించేసి 4 కూరలకి మాత్రమే కూడికి చెప్పి వంకాయలు అరకిలో 4 రూపాయలండి, బీరకాయలు కేజీ 8 రూపాయలండి, 8 4 12 ఇలా 4 చెప్పేసి వాడు బేరాల్లో ఉన్నాడని బెండకాయలకి డబ్బులు ఇవ్వకుండా వచ్చి వాడు కష్టపడి పెంచి పెద్ద చేసిన బెండకాయలు బజారుకి తెస్తే ఆ కేజీ బెండకాయలు రోజు సంధ్యావందనం చేసి పరులకు ప్రవచనం చేసేటటువంటి నేను కేజీ బెండకాయలకి డబ్బు ఇవ్వకుండా తెచ్చుకుని వండుకు తిన్నాను. నా పాపము క్షమించుగాక, మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటిది చెయ్యకుండా ఉత్తర క్షణం ఆ డబ్బు ఇచ్చేసేటట్టుగా నా మనస్సుని సంస్కరించు అని మీరు ఈశ్వరుడికి చెప్పి సంధ్యావందనం చేశారనుకోండి, మీరు మళ్ళీ 2వ రోజు రైతు బజార్లో డబ్బులు ఇవ్వకుండా రండి, అరకిలో బెండకాయలే కొనుక్కుంటారు. ఓన్లేదో ఇష్టం అయితే. అంటే నేను ఇది ఒక ఉదాహరణగా చెప్పాను అంతేనండి, ఇంతకన్నా పెద్ద చెప్తే బాగుండదని. ఇలా చేస్తే మీరు రోజు వెళ్ళి మళ్ళీ స్వామి నిన్న నేను పచ్చిమిరపకాయలకి మానేశాను అని ఎలా చెప్తారు? అసహ్యంగా ఉంటుంది. రోజు వెళ్ళి పచ్చిమిరపకాయలకి మానేశాను, అల్లానికి మానేశాను, అక్కడ కొట్టుకొచ్చాను ఇక్కడ కొట్టుకొచ్చాను, ఎందుకురై రావణ పూజన్నా మానేద్దాం, అదన్నా మానేద్దాం. ఇప్పుడు పూజ మీరు మానలేరు, ఎందుకని భయం ఒకటి పట్టుకుంది నామాన్ని పట్టుకోవడం. కాబట్టి ఏం చేస్తారు? పాపం మానేస్తారు. మిమ్మల్ని శుద్ధి చేస్తోందా లేదా? కళ్ళు తీసేస్తోంది కుండలోంచి. కాబట్టి రే కర్మయా నామమా అన్నది తక్కెట్లో పెడితే నామమే దహించగలదు పాపాన్ని. అందుకునే వాళ్ళు ఆ తీర్పు చెప్పారా. ఇప్పుడు నేను మీకో తీర్పు చెప్తున్నాను. మీరు తెచ్చేటప్పుడు టాప్ ప్రయారిటీలో తీసుకురావడాన్ని ఒక ప్రయారిటీ లిస్ట్ ఒకటి పెట్టుకోండి. మీకు భయం లేకుండా వెళ్ళిపోయి తీసుకొచ్చేయచ్చు కొంతమందిని. ఎవరెవరిని తెస్తారో తెలుసా? అలాంటి వాళ్ళని ఎకసక్కమునకైన ఇందిరారమణుని నామంబు పలకని దుర్భాషితులను. వేళాకోళానికి కూడా వాడు నారాయణ అండవు. వీడు వెళ్ళకపోతే పీడాబోయేరు, ఇంకోడు తెచ్చి ప్రసాదం ఇస్తే నేను బుచ్చుకోనంటాడు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చేయండి. ఎకసక్కమునకైన ఇందిరారమణుని నామంబు తెప్పని దుర్భాషితులను కలలోనైన శ్రీకాంతుని పాదములు దర్శింపజాలని కర్మ లంపటులను. ఎంత గొప్ప మాట చూడండి. కొంతమంది చెంబిటి పెట్టి పూజ చేయాలా, చెంబిటి పెట్టి పూజ చేయాలా, ఉద్ధరిని ఇలా పట్టుకోవాలా ఇలా పట్టుకోవాలా, నీళ్లు ఇలా పోసుకున్న తర్వాత కంఠంలోంచి దిగిపోయాక మళ్ళీ ఉద్ధరినితో పొయ్యాలా, దిగక ముందు పొయ్యాలా, దీపంలో ఒత్తులు ఇటుండాలా దీపంలో ఒత్తులు ఇటుండాలా, 2 వేయాలా 3 వేయాలా, నువ్వుల నూనె వేయాలా వేరుశనగ నూనె వేయాలా, దిక్కుమాలిన జీవితం అంతా అనుమానాలకి పోయాయి. సంశయాత్మ వినశ్యతి. వీడు కర్మలంపటుడు. వీడికి ఏమిటి తెలుసు అంటే వీడికి ఎప్పుడు దీపంలో 2 ఒత్తులైనా 3 ఒత్తులైనా నా చీర మడిగానే ఉందా, అల్ల పిల్లాడొచ్చి ముట్టేసుకుని నా మడి పిల్లెత్తుకుపోయిందా. నిజంగా ఇది ఉన్నవాడి జీవితం దుర్భరం తెలుసా అండి. ఎందుకని నేను ఈ మాట చెప్తున్నానంటే వెర్రి ఎక్కువైపోయింది అనుకోండి కర్మ విషయంలో. వాడు కర్మ చేస్తాడు కానీ ఆఖరికి అది ఎటు వెళ్ళిపోతుందో తెలుసా అండి. కొంతమంది కర్మ ఎంత దారుణం. అందుకే ఓ దావళి కట్టుకోవా, ఏ గొడవ లేదంటారు, పట్టుబట్ట కట్టుకో, నీకు ఏ బాధ లేదు. నీకు అంత అనుమానం ఉంటే వెళ్ళి ఎన్ని శాస్త్రాలు చెప్పేసిందండి. శాస్త్రం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపి వాయిని నీళ్లు చల్లుకో, బట్ట మీద చల్లుకో, ఏం పర్వాలేదు, శౌచం వస్తుందంటే. వీడు సత్యనారాయణ వ్రతానికి కూర్చునే ముందే అంటాడంతే ఆ మనవడు వచ్చి, అమ్మమ్మ చీర నేను ముట్టుకున్నానేమో అంటాడు. ముట్టుకున్నాను అంటే వచ్చిన గొడవ, ముట్టుకున్నానేమో అంటాడంతే. ఇక్కడ ఆచమ్య కేశవాయ నమః భర్త పోస్తుంటాడు కానీ మడిబట్టవాడు కానీ ముట్టేసుకున్నాడేమో
ఇందాక వచ్చాడా బాల్కనీలోకి, నేను చూస్తుండగా రాలేదు కదా, ఇప్పుడు నాకు పాపం వచ్చేస్తుంది, ఏమిటి చీర ఏం చేస్తుందండి, మిమ్మల్ని పంచి ఏం చేస్తుందండి, అలా అని నేను మాసుబట్ల పెట్టులో కట్టుకోమని నేను చెప్పట్లేదు. మీ మనస్సు ఈశ్వరుడి దగ్గర పెట్టే ప్రయత్నమా? దిక్కుమాలి మనవడు ఏదో ఆడుకుంటూ అమ్మమ్మ నేను ముట్టుకున్నానేమో, వెంటనే మీరు మీ మనవడి ఎందుకు కృష్ణ పరమాత్మని చూశారనుకోండి, నువ్వు ముట్టుకున్నావురా, చాలా సంతోషం, ఎందుకో తెలుసా, నీవే తల్లివి తండ్రివి, నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడున్, నీవే బంధువు దైవము, నీవే నా తోడు నీడ నిజముగ కృష్ణ. వ్రతం చేసుకుంటున్నానని ఒకసారి నీ చెయ్యి వేసిన బట్ట కట్టుకోమన్నావా, కృష్ణ నా మనవడి రూపంలో వచ్చావా అని మీరు కట్టుకున్నారనుకోండి, ఎంత సంతోషంతో చేస్తారు. బట్ట కూడా నా స్వామి చెయ్యేసి ఇచ్చాడండి, ఇవాళ నేను కట్టుకున్నది ఏమిటో తెలుసా, ఈశ్వర యొక్క సంస్పర్శ కలిగిన వస్త్రం అంటారు. యద్భావం తద్భవతి. కర్మని భక్తి వైపుకు తిప్పుకోవడానికి పనికిరావాలి, కర్మ మిమ్మల్ని స్టకప్ చేయడానికి పనికిరాకూడదు. అది ఒక ఆర్ట్, కళ. మీరు భావనని బట్టి కర్మ మారుతుంది. కాబట్టి జడమైన కర్మ ఏం చేస్తోంది, ఎంత గొప్ప తీర్పు చెప్తున్నాడో చూడండి ధర్మరాజు గారు. చెయ్యడా, ఎంత కర్మ చేస్తూ ఉంటాడో చెప్పలేను. నిద్రపోతున్నప్పుడు ఏం గుర్తొస్తూ ఉంటుంది అంటే, అదేంటి రేపు పంపు రాదేమో, పంపులో నీళ్లు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు వాడెవడో చెయ్యెడతాడేమో, అవి మಣ್ಣీళ్ళు అవుతాయో అవ్వో, ఆవు పాలు దూడ తాగింది కదా ఎంగిలి అయిపోయాయేమో, ఎన్ని దిక్కుమాలిన అనుమానాలు నీకు. ఈ అనుమానాలు నిన్ను నాశనం చేసేస్తాయి. అసలు ముందు భక్తి నేర్చుకో. ఇన్ని వదిలేసి అనుమానాలు ఎందుకు వస్తాయండి? ఒక్కొక్కడు పుస్తకాలు తీసుకుని రాసేస్తుంటారు. ఎందుకు వస్తాయండి? ఏదో ఒక స్థితిలో ముందు నేర్చుకునే ప్రయత్నం మానేసి అన్ని అనుమానాలు ఏంటి? నిజంగా జిజ్ఞాసు అయితే ఒకటో రెండో అనుమానాలు వస్తే మంచిదే, అంతే తప్ప ఇంకా నిప్పురవ్వలు రేగినట్టు ముందు అసలు భక్తి మానేసి వెర్రనుమానాలు ప్రారంభమైపోకూడదు. ఇలా కర్మయందు లంపటులైపోతే కల్లో ఒక్కసారి కూడా ఇందిరారమణుని పాదములు వాడికి కనపడిన వాడు ఎవడన్నా ఉంటే వాడిని మీరు తెచ్చేచ్చురే అన్నాడు. మూడో వాడు ఎవరో తెలుసా? నవ్వుచునైన కృష్ణ కథా ప్రశంసకు చెవితార్పని దుష్ట శ్రవణుని. వాడు సరదాగా నవ్వుతూ, ఏమండే ఎలా ఉందండి భాగవతం అన్నారు అనుకోండి, పోన్లే ఇప్పుడు అది నేను బాగుండలేదనో సర్టిఫికెట్ ఇస్తే వ్యాసుల వారు రాసిన భాగవతాలన్నీ విత్డ్రా చేసేయరు కదా, ఎందుకు బాగులేదో బాగుందో అన్నమాట. బాగుందండి అనో మాట నవ్వుతూ సరదా కూడా అనలేక ఈ ట్రైస్ టు సిట్ అనే జడ్జిమెంట్ టేబుల్ వెదర్ ఐఎమ్ క్యాపబుల్ ఆర్ నాట్. వ్యాసుడు రచించిన భాగవతం మీద నేను జడ్జిమెంట్ కూర్చోడానికి నా బ్రతుకెంత అని విచారణ లేకుండా అటువంటివి ప్రశంసించవలసిందే తప్ప నా స్థాయి సరిపోతుందా అన్న ఇంగిత జ్ఞానము లేకుండా పెద్దల చేత ప్రోక్తమైన గ్రంథముల మీద తీర్పులు చెప్పేవాళ్ళని. యాత్రా సందర్భంబున ఈశ్వరుని దేవాలయపు త్రోవలు తొక్కలేని దుష్పదులను, యాత్రకెళ్ళినప్పుడు అక్కడ దాకా వెళ్ళి అబ్బా నేను గుళ్ళోకి రాలేనండి, నేను పడుకుంటాను మీరు వెళ్ళి వచ్చేయండి అనో, లేకపోతే క్యాంటీన్లో పెసరట్టు వేస్తున్నాడండి మీరు వెళ్ళి చేసుకొచ్చేయండి దర్శనం, నేను తర్వాత వస్తాను, పెసరట్టు ఉప్మా ఇక్కడ బాగుంటుంది అంటారు ఈ క్యాంటీన్లో, వీడిది అయిపోతుందేమో మనం దర్శనం చేసుకొచ్చేటప్పటికి అని ఉండిపోయేవాడు ఉంటాడు, వాడికి దర్శనం అక్కర్లేదు. కనీసం ఉత్సవం జరుగుతోందండి మీ ఇంటి పక్క దేవాలయంలో అంటే యజమాని ప్రయత్నపూర్వకంగా వెళ్ళాలి. అలా వెళ్ళని దౌర్భాగ్యుడి కోసం ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఊరేగింపు కాదు ఊరిరిగింపు. ఆయనే వస్తాడు పల్లకీలో. వీడెప్పుడు రాడండి గుడికి, వీడి కోటేశ్వరరావు అంటారు అని ఇంటి ముందు ఆపుతారు పల్లకి, వీడు రాడు బయటికి, ఎందుకంటే టీవీ ఓటు ఉంటుంది వీడికి, అందుకని ఆ టీవీ చూస్తుంటాడు. అప్పుడు పాపం వాళ్ళ ఆవిడికి సంస్కారం ఉంటుంది, ఆవిడ బెల్లం ముక్క ఇన్ని బియ్యం పట్టుకుని వస్తుంది, ఇస్తే ఈ బెల్లం ముక్క బియ్యం పుచ్చుకుని ఆయన ఇలా తొంగి చూసి, ఓ టీవీ చూస్తున్నావా ఆయుష్మాన్ భవ, ఒరే ఇంకో ఫ్లోర్ వేసుకోరా నేను మళ్ళీ వచ్చేటప్పటికి వచ్చే ఏడాది మీ ఆవిడ బెల్లం ముక్క బియ్యం తెచ్చిందంటాడు. అంతటి సులభుడు ఆయన. ఊరిరిగింపు ఆయనే వచ్చి పరిచయం చేసుకుంటాడు అందరినీ, ఒరే బాగున్నాడు వీడు ఎన్ని మేళ్ళ కట్టాడు రా అంటుంటాడు తప్ప వీడు వెళ్ళాడు గుళ్ళోకి. కనీసం ఇలాంటి వాళ్ళనైనా ఊరుకుంటాం కానీ ఒక్కసారి కూడా యాత్ర చెయ్యకుండా ఉత్సవం పక్కనే జరుగుతోందంటే అడుగు తీసి అడుగు పెట్టనటువంటి దుర్మార్గమైన పాదాలున్నవాడు అక్కర్లేని వాటన్నిటికీ తిరుగుతాడు. భాగవతానికి వెళ్ళడానికి ఓపిక ఉండదు, కూర్చోడానికి ఓపిక ఉండదు, గుళ్ళోకి వెళ్ళడానికి ఓపిక ఉండదు. ఇలాంటి వాడు ఎవడున్నాడో అలాంటి వాణ్ణి మహాభక్తుల పాద ధూళి సమస్త తీర్థ సారమటంచు ఎరుగని వారి 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 చేరిన వారి ముందు పట్టి తెండు దూతలారా. మహాభాగవతులైనటువంటి వారి పాదముల అడుగున ఉన్నటువంటి ధూళికణములను ఆశ్రయించి సమస్త తీర్థములున్నాయని తెలుసుకోలేక
వారి ముందు వంగి నమస్కరించడం ఏమిటని ధ్వజస్తంభంలా నిలబడిపోయిన దౌర్భాగ్యుడున్నాడే, వాడిని ముందు పట్టుకొచ్చేయండి. గొడవేం లేదు. ఓ నిమిషం అటు ఇటు ఉన్నా, మీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే, ఇంకో 2 శ్వాసలు ఉన్నాయా అని అనుమానం ఉన్నా, కొంచెం మీకు అటు ఇటుగా అనిపిస్తే లాగవతల పారేయచ్చు. ఇంకేం పర్వాలేదు, వాడి గొడవ ఏం లేదు. అందుకని నేను చెప్పిన లిస్టులో వాళ్ళనే కాదు, ఇలాంటి దుర్మార్గుడు ఎక్కడ పుడుతున్నాడో వారి 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 4 తరాల వరకు లాగవతల పారేయండి. వారి చేరిన వారి అలాంటి వారి దగ్గరికి వెళ్ళి కూర్చుని దిక్కుమాల మాటలన్నీ మాట్లాడుతుంటాడే. ఆయన ఎంత బాగా మాట్లాడతారో అని అని అక్కర్లేని విషయాలన్నీ వింటుంటాడు. రాజకీయ చర్చలు, సినిమాల చర్చలు, క్రికెట్ చర్చలు, అసుర సంధ్య వేళ కూడాను, లేకపోతే దిక్కుమాల ఛానల్స్, ఇవన్నీ వీళ్ళందరినీ మీరు లిస్టులో రాసేసుకుని లాగవతల పారేయచ్చు. అందుకని వారి 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 చేరిన వారి ముందు పట్టి తెండు దూతలారా. కానీ ఎవరిని తేవద్దో తెలుసా? భక్తి యోగంబే ముక్తి మార్గమటంచు. ఎంత గొప్ప మాటో చూడండి. ఏమండి, ఈశ్వరుడు ఇస్తాడండి మాకు జ్ఞానం ఇచ్చిన నాడు, మేము ఇప్పటికి పట్టుకునేది ఈశ్వర చరణములే. ఆయనే మాకు జ్ఞానం ఇస్తాడు. కానీ మాకెందుకు వచ్చేస్తుందండి జ్ఞానం రమ్మంటే? నా స్వామి యొక్క చరణములు నాకు చాలు అని గట్టిగా పట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు భక్తి యోగంబే ముక్తి మార్గమటంచు మొదలు తెలిసినట్టి భక్తవరుల వారి 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 చేరిన వారి త్రోవపోవలదు దూతలారా. ఎవరు భక్తితో ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటున్నారో, కష్టంలో సుఖంలో కూడా ఆయన పేరు చెప్తుంటారో, వాడు మనందరికన్నా గొప్పవాడు. రే, మన నియమించిన వాడైనా, ఆయన దర్శనం మాకే దొరకదు, ఆయన గురించి ఎవరికీ తెలియదు. ఎవరో ఉన్నారు మహానుభావులు, ఒక పరమశివుడు, ఒక కుమారస్వామి, ఒక ప్రహ్లాదుడు, ఒక అంబరీషుడు, ఒక భీష్ముడు, ఒక శుకుడు, ఇలాంటి వాళ్ళు. వాళ్ళకి కొంత తెలుసురే, అంతా తెలియదు. ఇంకా నీకు నాకు ఏం తెలుస్తుంది? అందుకని వాడు ఆ నామం చెప్పగలిగాడంటే ఎంత గొప్పవాడో. అలాంటి వాడిని, ఆ నామం చెప్పిన వాడిని, వాడికి సంబంధించిన 4 తరాల వాళ్ళని, వాడితో కలిసి ఉండే వాళ్ళని తొందరపడి తేకండి. బాగా చూడండి, చూసి సాధ్యమైనంత తేలికగా విడిపించండి. ఈలోగా గబుక్కుని మొన్న కనపడ్డట్టు పట్టుపీతాంబరాల వాళ్ళు ఎవరైనా వస్తే మీరు వచ్చేయండి, గొడవేం లేదు. ఎందుకంటే వాళ్ళు మీకన్నా సుపీరియర్స్, వాళ్ళదే అధికారం. అసలు వాళ్ళు చెప్తే మనం చెయ్యాలి. తెలిసిందా నాన్న? వాళ్ళ జోలికి వెళ్ళకండి. వానిత్రోవలదు దూతలారా అని తీర్పు చెప్పాడు. ఇప్పుడు దీంట్లో ఏం తెలుస్తోంది మీకు? దేనికన్నా గొప్పదేది? ఈశ్వరనామమే. ఆ నామము చెప్పుకోవడం తరింప చేసేస్తుంది మనిషిని. ముందు పట్టుకోవలసింది నామాన్ని పట్టుకో. అది నిన్ను ఎటు తీసుకెళ్లాలో అటు తీసుకెడుతుంది. నువ్వు తిరుమల వెళ్ళాలనుకోండి, వెంకటాచలం వెళ్ళాలి. నువ్వు రిజర్వేషన్ చేంజ్ చేసుకున్నావు శేషాద్రి ఎక్స్ప్రెస్కి. కాకినాడ టౌన్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత శేషాద్రి ఎక్స్ప్రెస్ ఏనా అండి ఇది అని అడిగావు. శేషాద్రి ఏనండి అన్నారు. S4 కోచ్ చూసుకున్నావు, నీ పేరు చూసుకున్నావు లిస్టులో, CH కోటేశ్వరరావు, మిడిల్ బెర్త్ ఏదో 32, 9, 16 నెంబర్ చూసుకున్నావు. వెళ్ళి బెర్త్ ఎక్కి హాయిగా పడుకోవడమే, తెచ్చుకున్న పూరీలు తినేసి. అంతేకాని గడికోసారి కిటికీలోంచి చీకట్లో టార్చ్ లైట్ వేసి, ఏమంటే ఇది తిరుపతి వైపే వెడుతోందా, డ్రైవర్ గారు పొరపాటున హైదరాబాద్ వైపు వెళ్ళిపోతున్నాడా అని కిందకి దిగిపోయి అస్తస్తమానం ప్లాట్ఫామ్ ఇది ఇదే ఊరండి, ఇది తిరుపతి వెళ్ళే రోడ్డేనండి, ఇది తిరుపతి వెళ్ళిపోతుందండి, పర్వాలేదండి అని నువ్వెందుకు అస్తమానం? నీ డ్యూటీ ఏమిటంటే, వెన్ వన్స్ ది టికెట్ ఈజ్ రిజర్వ్డ్, గెట్ ఇన్ టు ది కంపార్ట్మెంట్, ఆక్యుపై ది బెర్త్ అండ్ హ్యాపీలీ స్లీప్ డౌన్. దేర్ ఆర్ గార్డ్ అండ్ డ్రైవర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. ముందు డ్రైవర్ ఉన్నాడు, వెనక గార్డు ఉన్నాడు. గార్డు దీపం చూపిస్తాడు, డ్రైవర్ తోలుతాడు. నువ్వు హాయిగా నిద్రపోయి తెల్లవారు లేచేటప్పటికి వెంకటాచలంలో ఉన్నావు. నువ్వు హాయిగా నామం అనేటటువంటి ట్రైన్ ఎక్కి బెర్త్ ఎక్కి పడుకో, అది పట్టుకుని. నిన్ను తీసుకెళ్లి వెంకటాచలంలో దింపడానికి ముందు ఆ నామమును చెప్పినటువంటి గురువు ఉన్నాడు, వెనకాల నిన్ను సేఫ్ గా దింపడానికి దీపం పట్టుకుని భగవంతుడు ఉన్నాడు. ఇద్దరూ కలిసి నిన్ను జ్ఞానంలోకి దింపేస్తారు, దింపేసి మోక్షం ఇస్తారు. అందుకని నువ్వు ఆ నామమును పట్టుకోవడం ముందు నేర్చుకో అని అంత సర్వోత్కృష్టమైనటువంటి ఆఖ్యానము. అందుకే రామదాసు గారు ఇంకొకటి అడగలేదండి. హరునకు విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపద కన్యకు నర్తిహరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతిత పావన నామము నాదు జిహ్మపై నిరంతరము నటింపచేయుమిక దశరథీ కరుణాపయోనిధి. నాకు నిరంతరము నా నాలుక మీద ఈశ్వరనామము నర్తన చేయగలిగినటువంటి అదృష్టమును ఈశ్వర నిర్హేతుకముగా కటాక్షించు. శ్రీశైలేషు భజింతునో యభవు కంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం బడువైన మేరువడుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హసములచే శ్రీకాళహస్తీశ్వర పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీమండలి
లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర ఆఖరణ చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అంటే నామము చెప్తుండగా యమధర్మరాజు గారిని తన్నాడు. వక్షస్థానమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమచ్చురతిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శ్రీశైలవాసీ విభు అని శంకర భగవత్పాదులు శివానంద లహరిలో పొంగిపోతారు. అటువంటి వైభవము కలిగిన నామము ఏదుందో ఆ నామము వ్యాస భగవానుడి అనుగ్రహంగా, పోతనామాచ్యుల అనుగ్రహంగా, మన గురువుల అనుగ్రహంగా, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంగా నిరంతరము మన నాలుక యందు నర్తించు భాగ్యము మనకి కలుగుగాక, ఈశ్వరుడు మనని కటాక్షించుగాక. అమ్మా ఇవాళ మీరందరూ అంటారు గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అని అంటే నామం వచ్చింది కదా, అది సంతోషం. అందుకని ఎందుకులా రోజుకోసారి మార్చేస్తుంటాం అలాగా అనుకోకండి. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అది మీది. మకుటం నేను చెప్పాక అందరు కానమ్మా మీ ఆర్తి నాకు అర్థమైపోయింది. నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఇది విన్నాక కూడా పూనికతో సంతోషంగా నామం చెప్పకపోతే వాడిని ఈశ్వరుడిగా రక్షించగలరండి. గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. లక్ష్మీ వల్లభ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ప్రసన్నమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ప్రత్యక్ష దేవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వారధి బంధన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. గరుడ వాహన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. అనాథ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆపద్బాంధవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శరణాగత వత్సల గోవింద. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. రేపటి రోజున పరమోత్కృష్టమైనటువంటి ఆఖ్యానములను కొన్నింటిని, భరతోపాఖ్యానము, వృషభోపాఖ్యానము, ఏవి వింటే కృష్ణ పరమాత్మ యొక్క పాదముల యందు భక్తి నిలబడుతుందని. ఈ అజామిడోపాఖ్యానం ఎవరు విన్నారో వారు విశ్వాసముతో నామము చెప్పి ఈశ్వరుడికి నమస్కరిస్తే వాళ్ళకి ఈ జన్మలో యమదూతలతో సంవాదము లేదు అని వ్యాసుడు అభయం ఇచ్చాడు. అది దాని ఫలస్థుతి. సరే, అందుచేత రేపటి రోజున అంత పరమోత్కృష్టమైన ఘట్టములను వివరణ చేస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు పరమపావనమైనటువంటి రోజు. ఎందుచేత అంటే 1 మాఘపాదివారం, 2 కుంభ సంక్రమణం, 2 జరిగినటువంటి పరమోత్కృష్టమైనటువంటి రోజు. ఇలాంటి రోజున ఏ కథ విన్నట్లయితే ఆఖరికి సంతానము లేని వారికి కూడా సంతానము కలుగుతుందో అంటే వ్యాసుడు అంటాడు, పృథు మహారాజు గారికి సంబంధించినటువంటి ఆఖ్యానమును 3 మార్లు భక్తి శ్రద్ధలతో ఎవరు వింటారో అటువంటి వారికి ఒకవేళ సంతానము లేకపోతే సంతానము కూడా కలుగుతుంది అని. పృథు మహారాజు గారు సాక్షాత్ విష్ణువాంశ సంభూతుడు. అంతటి పరమపావనమైన ఆఖ్యానములు ఇవాళ చెప్పే ప్రయత్నం చేస్తాను. అది విన్నవాళ్ళకి సకల రకములైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది అని వ్యాసుడి యొక్క వాక్యం. అయితే పృథు మహారాజు గారి ఆఖ్యానాన్ని ప్రారంభం చేసే ముందు ఇవాళ ఉన్నటువంటి దేశకాల పరిస్థితులను అనుసరించి, దేశకాల పరిస్థితులు అంటే నేనేదో రాజకీయాల గురించి మాట్లాడాలని కాదు నా ఉద్దేశ్యం. పరమపావనమైన రోజు అసుర సంధ్య వేళ కనుక పురంజనోపాఖ్యానాన్ని ముందు చెప్పి తర్వాత పృథు మహారాజు గారి వృత్తాంతం చెప్తాను. పురంజనోపాఖ్యానం ఎంతోసేపు పట్టదు, ఎందుకంటే అందులో ఉండే తత్వం చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తాను. కాబట్టి అందులో పెద్ద పద్యాల జోలికి నేను వెళ్లకుండా ఇవాళ ఉన్నటువంటి రోజు యొక్క ప్రాశస్త్యం దృష్ట్యా ఒకసారి పురంజనోపాఖ్యానంతో మొదలు పెడతాను. ఇది మీరు
కేవలం ముందు వినడానికి ప్రయత్నం చెయ్యండి. ఈ కథ మీకు ఏమైనా అందుతుందేమో చూడండి. ఎందుచేత అంటే మనకి భారతీయ సంప్రదాయంలో ఋషులు చెప్పేటటువంటి తీరు చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకని అంటే తత్వబోధ చేసేటప్పుడు కూర్చోబెట్టి తత్వాన్ని మాత్రమే చెప్తాము అన్నాం అనుకోండి, చాలామంది బాబు ఇదంతా ఏమిటో చాలా భయంకరంగా ఉందండి, ఇదంతా మాకు అందుతుందా ఏమన్నానా అంటారు. అందుకని ఆ తత్వాన్ని కథతో కలిపేస్తారు. కలిపేస్తే అదేదో వినడానికి చాలా సంతోషంగా ఉన్నట్టుగా ఉంటుంది, తీయగా ఉన్నటువంటి దగ్గుమంది వేసేసినట్టు ఉంటుంది. అందుకని నారదుడు ప్రాచీన బర్హి అనబడేటటువంటి ఒక మహారాజుకి ఈ పురంజనోపాఖ్యానాన్ని వివరించాడు. అది ఎందుకు వివరించవలసి వచ్చింది అంటే, ప్రాచీన బర్హి కేవలం ఈ శరీరమే శాశ్వతం అనుకుని, తాను ఈ భూమి మీద శాశ్వతంగా ఉండిపోతాననుకుని, తాను ఎటువంటి మార్గములో సంపాదించినా తనని అడిగేవారు ఎవ్వరూ లేరనుకుని ఒక రకమైన అజ్ఞానములో జీవితాన్ని గడిపేస్తుంటే, చాలా తొందరగా అతనికి జ్ఞానోదయం కల్పించడం కోసం మహాత్ముడైనటువంటి నారదుడు పురంజేయుడికి చెప్పినటువంటి కథకే పురంజనోపాఖ్యానము అని పేరు. అది ఎంత చిత్రంగా ఉంటుందంటే, ప్రాచీన బర్హి దగ్గరికి వచ్చి ఒకనాడు నారదుడు చెప్తాడు, నేను నీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. పూర్వకాలంలో పురంజనుడు అనబడేటటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయన తాను నివసించడానికి యోగ్యమైనటువంటి కోట, తాను నివసించడానికి యోగ్యమైనటువంటి రాజ్యము, వీటిని అన్వేషిస్తూ బ్రహ్మాండములన్నిటా తిరిగాడు. ఎన్నిటినో చూశాడు, కానీ ఏవి నచ్చలేదు. అబ్బాయి ఇది నాకు బాగుండదు, ఇది నాకు బాగుండదని ఏదో అద్దెకి ఇంట్లో దిగేవాడు 4 ఇళ్ళు అద్దెకి చూసుకున్నట్టు, భార్యని స్వీకరించేవాడు 20 పెళ్లి చూపులు చూసినట్టు ఆయన అనేకమైనటువంటి స్థావరములను చూశాడు. చూసి ఇవేం నాకు నచ్చలేదన్నాడు. చిట్ట చివర హిమవత్ పర్వతము యొక్క దక్షిణ కొస దగ్గర ఉన్నటువంటి ఒక దుర్గమును చూశాడు. చూసి ఇది చాలా బాగుంది, నేను ఇందులో ప్రవేశిస్తాను అనుకున్నాడు. అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి వనము, ఆ వనమంతా అల్లుకున్నటువంటి తీగలు, అనేకమైనటువంటి సరోవరములు, అందులో మంచి గొప్ప శిఖరము కలిగినటువంటి ఒక మేడ, ఆ మేడకి ఉన్నటువంటి అనేకమైనటువంటి జెండాలు, దానికి ప్రాకారములు, ప్రాంగణములు, లోపలికి వెళ్ళిన తరువాత రత్నమయమైనటువంటి ఒక వేదిక, అక్కడ నుంచి ఒక బ్రహ్మాండమైనటువంటి రాజమార్గము, అనేకమైనటువంటి ద్వారములు, అనేక సరోవరములు, పక్షుల కలకూజితములు, దానితో పాటుగా సరస్సులు, పెద్ద పెద్ద నీడనిచ్చేటటువంటి వృక్షములు, మనస్సుని సంతోషపెట్టగలిగినటువంటి ఆహ్లాద విశేషములు, పాన్పులు, ఇన్ని కనపడ్డాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అందులో పెద్ద పులులు, సింహాలు ఉన్నాయి, కానీ అవి హాని చెయ్యవు, అవి ఎవ్వరినీ చంపవు, కానీ చాలా ప్రేమగా ప్రవర్తిస్తాయి. ప్రేమగా ప్రవర్తించి చంపవు, కానీ వాటితోటి చెలిమి చిట్ట చివరికి అపకారం చేస్తుంది. అటువంటి సాధుత్వం ఉన్న క్రూర మృగములు అవన్నీ అందులో ఉన్నాయి. అటువంటి దుర్గమును చూసి ఇందులో నేను ఉందాము అని ఆ పురంజనుడు దగ్గరికి వెడుతున్నాడు. అందులోంచి చాలా అందమై యవ్వనమంకురిస్తున్నటువంటి ఒక స్త్రీ బయటికి వచ్చింది. ఆవిడ బయటికి వస్తుంటే ఆవిడ వెనక ఒక 5 తలల పాము ఒకటి బయటకు వచ్చింది. ఆవిడ పక్కన ఒక 11 మంది కాపలా కాసేటటువంటి భటులు వచ్చారు. ఒక్కొక్కరి వెనక 100 చొప్పున సైనికులు ఉన్నారు. ఆవిడ్ని చూసి ఈయన అన్నాడు, నువ్వెవరు అని అడిగాడు. గమ్మత్తు ఏమిటంటే, పురంజనుడు తాను ఒక్కడే ఉన్నాను, ఎవ్వరూ లేరు నాతో అనుకుంటుంటాడు. కానీ ఆయన వెనకాతల అవిజ్ఞాతుడు అనబడేటటువంటి ఒక మిత్రుడు ఉంటాడు. అవిజ్ఞాతుడు అంటే తెలియబడని వాడు. ఆయన ఎప్పుడూ పురంజనుడి వెనకాతలే ఉంటాడు, కానీ పురంజనుడు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడ్డం కాబట్టి ఆ మిత్రుడు ఆయనతో మాట్లాడ్డాడు. తనంత తాను పలకరించాడు ఆ మిత్రుడు, కానీ ఏం చేస్తున్నా అవిజ్ఞాతుడు మాత్రం ఉంటాడు పక్కనే. అటువంటి మిత్రుడు ఉండగా ఆ కాంతని అడిగాడు, నువ్వెవరన్నాడు. అంటే ఆవిడంది, ఏమో నాకు తెలియదు, నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు, నేను పుట్టి బుద్ధిరిగి ఇక్కడే ఉన్నాను, ఈ కోటలో ఉంటూ ఉంటాను, నువ్వు మంచి యవ్వనంలో ఉన్నావు, నా పేరు పురంజని, నీ పేరు పురంజనుడు, అందుకని నువ్వు ఈ కోటలోకి రా, వస్తే మన ఇద్దరం మానుషమైనటువంటి భోగములను అనుభవిద్దాం, 100 సంవత్సరములు నువ్వు ఇందులో ఉందువుగానివి అని. ఈ కోటకు ఒక గమ్మత్తుంది. ఈ కోటకి తూర్పు దిక్కుగా 5 ద్వారాలు ఉంటాయి. ఈ 5 ద్వారాల్లోంచి బయటికి వెళ్ళవచ్చు, కానీ
బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఒక్కొక్క కోట ద్వారంలోంచి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క మిత్రుణ్ణి తీసుకుని వెళ్ళాలి. ఆ మిత్రులకి పేర్లు ఉంటాయి, వాళ్ళతోనే బయటికి వెళ్ళాలి. అలా వెడితే ఆ ద్వారంలోంచి ఒక భూమి చేరుతావు, ఆ దేశంలో నువ్వు విహరించవచ్చు, మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు అని చెప్పింది. చెబితే ఆయన చాలా సంతోషించి ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా జీవనం గడుపుతున్నారు. ఆవిడ తింటే తను తినేవాడు, ఆవిడ పడుకుంటే తను పడుకునేవాడు, ఆవిడ ఏడిస్తే తను ఏడిచేవాడు, ఆవిడ ఆడితే తను ఆడేవాడు. అలా ఇద్దరూ జీవితం గడుపుతున్నారు. సరే, ఇక్కడ వరకు చెప్పిన తర్వాతే మీకు ఈ కథ అంతా చాలా అయోమయంగా ఉంది అని అనిపించి ఉండవచ్చు. అందుకని నేను దాన్ని కొంచెం వివరణ చేసే ప్రయత్నం చేస్తాను. నారదుడు ఉట్టినే చెప్పడు కదండి ఏ విషయాన్ని. పురంజనుడంటే ఎవరో కాదు, పురంజనుడంటే మనమే. మన కథే చెప్తాడు ఆయన. పురంజనుడంటే అస్తమానం మనం ఈ శరీరంలోనే ఉండంగా కొంతకాలం అయిపోయిన తర్వాత కాలగతిలో ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాం. విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఏ శరీరములో ప్రవేశించాలి అన్నది నిర్ణయం జరుగుతుంది. సాధారణంగా మనుష్యుడై భోగలాలసత ఉన్నవాడెవ్వడూ కూడా నేను మళ్ళీ దరిద్రుణ్ణై పుడదాం, లేకపోతే నేను కళ్ళు లేనివాడిగా పుడదాం, చెవులు లేనివాడిగా పుడదాం అని అనుకోడు. మళ్ళీ నేను చాలా సంతోషంగా అన్ని భోగములను అనుభవించగలిగినటువంటి శక్తితో జన్మించాలనే కోరుకుంటాడు తప్ప మోక్షం అని ఎవడు అడుగుతాడు? ఎవరు అడగడు. ఎవడో ఉంటాడు కోటికొక్కడు. అందుచేత ఇటువంటి పురంజనుడు కోట కోసం వెతుకుతున్నాడు. చెట్టుగా పుట్టడానికి ఇష్టపడడం, ఎందుకంటే కదలదవి, అన్ని భోగస్థానాలు దానికి లేవు. జంతువుగా పుట్టడు. వెతికాడు. దక్షిణ దిక్కుకు హిమవత్ శృంగమునందు వేలాడుతున్న కోటని చూశాడు. దక్షిణ దిక్కున ఊరికి శ్మశానం ఉంటుంది. అంటే ఏనాటికైనా శ్మశానమును చేరవలసినటువంటి ఒక శరీరములో ప్రవేశించడానికి సిద్ధపడ్డాడు. ఈ శరీరము దగ్గరికి వెళ్ళేటప్పటికీ అక్కడ సరోవరాలున్నాయి, లతలున్నాయి, చెట్లున్నాయి, లోపల అనేకమైనటువంటి భోగస్థానములున్నాయి, సాధుత్వమును ప్రకటించేటటువంటి పెద్ద పులులున్నాయి, సింహాలున్నాయి, పక్షుల కలపూజితాలున్నాయి. ఏమిటి ఇవన్నీ? శరీరం లోపలికి వచ్చిన తరువాత పైకి కనపడరు, కానీ మనకి చాలా బాంధవ్యములను ఒకే శరీరముతో పెంచుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. ఒకడు అన్నయ్య అంటాడు, ఒకడు తమ్ముడు అంటాడు, ఒకడు తండ్రి అంటాడు, ఒకడు బాబయ్య అంటాడు, ఒకడు మామయ్య అంటాడు, ఒకడు ప్రభువు అంటాడు, ఒకడు సేవకుడా అంటాడు. ఇలా కొన్ని వేల మంది ఆయనతో అనుబంధం పెట్టుకుంటారు. ఈ అనుబంధాలన్నీ చూసుకుని లేచిన దగ్గర నుంచి నేను వాడితో ఏం మాట్లాడాలి, వీడితో ఏం మాట్లాడాలి, నేను వాడికి ఏం చెయ్యాలి, నేను వీడికి ఏం చెయ్యాలి, దీంతో సరిపోతుంది. కాబట్టి ఈ అనుబంధాలన్నీ ఏమిటి? కాలగతి యందు ఈశ్వరుణ్ణి సేవించడానికి అవకాశం ఇవ్వవు. కాబట్టి ఏమైపోయింది? ఇవి సాధుత్వముతో కూడిన క్రూర మృగములు, నీ యొక్క విలువైన కాలమును తినేసి నిన్ను మృత్యువు వైపుకి నడిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడికి వెళ్ళేటప్పటికీ దానికి ఒక పెద్ద మేడ ఉంది. ఆ కోటకి ఏమిటా మేడ? తలకాయే. శరీరానికి ఏముంటుంది? పైన ఒక చక్కటి అందమైన తలకాయ ఉంటుంది, దాని మీద మంచి పూల లతలు, వెంట్రుకలు. వీటికి ఉన్నంత సంతోషం ప్రపంచంలో ఎవరికైనా ఉంటుందండి? వెంకటాచలం వెళ్ళి తలనీలాలు ఇమ్మంటే ఎంత బెంగో కొంతమందికి. ఎందుకంటే ఏదో వీటితోటి తాను తెచ్చేసుకున్నట్టు, దీంట్లోనే సమస్త బ్రహ్మాండాలు ఉండిపోయినట్టు సంతోషపడిపోతుంటారు. అందుకని ఆ వెంట్రుకలే పూల తోటలు, ఈ చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా అగట్టలు, ఈ లోపల ఉండేటటువంటి భోగస్థానములు, ఇంద్రియాలు. ఈ లోపల మాత్రం ఒక రత్నములతో కూడిన వేదిక ఉన్నది, అదే హృదయస్థానం. అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. అక్కడ ఒక పాన్పు ఉన్నది, దాని మీద మనం రాత్రి వేళ నిద్రపోతాం. అంటే ఇంద్రియాలు మనస్సు బడలిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాయి? వెనక్కి వెళ్ళిపోయి ఆత్మలో ప్రవేశించి నిద్రపోతాయి. ఏమీ తెలియని స్థితి, సుషుప్తి. అందుకని అక్కడ ఒక పాన్పు ఉంది. ఆ పాన్పు మీద పురంజనితో కలిసి పడుకుంటాడు. ఈ పురంజని ఎదురొచ్చింది. నువ్వు నన్ను వివాహం చేసుకో అంది. నువ్వెవరు అన్నాడు. నాకు తెలియదు అంది. ఆవిడ బుద్ధి. ఆవిడిని 5 తలల పాము కాపాడుతుంటుంది. అవే పంచ ప్రాణాలు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అనేటటువంటి 5 ప్రాణాలు. ఈవిడితో పాటు 11 మంది భటులు వచ్చారు. వాళ్లే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. 10 మనస్సు 1 11. ఈ 11ంటికి ఒక్కొక్క దానికి కొన్ని 100 వృత్తులు ఉంటాయి. ఈ వృత్తులన్నీ కలిపి వాళ్ళ వెనక ఉన్న భటులు. ఇంతమందితో కలిసి ఆవిడొచ్చింది. వివాహం చేసుకోమన్నాడు, చేసుకుంది. లోపల సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు. ఆవిడ ఒక మాట చెప్పింది. ఏమయ్యో, ఈ కోటకి తూర్పు దిక్కుగా 5 ద్వారాలున్నాయి. అందులోంచి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం నువ్వు ఒక్కొక్క స్నేహితుడినే పట్టుకుని వెళ్ళాలని చెప్పింది. ఏమిటో తెలుసా అండి ఆ ద్వారాలు?
మనం అందరం సుఖాలు అనుభవించేటటువంటి స్థానాలే ఆ ద్వారాలు. పనులు చేయడానికి మనందరం ద్వారాల నుంచే కదా బయటికి వెడతాం. జీవుడు కూడా వాటిలోంచే బయటికి వెళ్ళి చూస్తూ ఉంటాడు, వ్యాపకాలు చేస్తూ ఉంటాడు. తూర్పు దిక్కునున్న మొట్టమొదటి 2 ద్వారములే ఈ 2 కళ్ళు. ఈ 2 కళ్ళతో జీవుడు బయట ప్రపంచాన్ని చూసి దాంతో సమన్వయం అవుతూ ఉంటాడు. 1వ ద్వారము పేరు ఖజ్యోత, 2వ ద్వారము పేరు అవిర్ముఖి. ఎంత చిత్రమైన పేరులో చూడండి. ఈ 2 ద్వారములలోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క స్నేహితుడితో వెడతాడు. ఒకడు జుమంతుడు, ఒకడు మిత్రుడు. జు అంటే కాంతి, మిత్రుడంటే సూర్యుడి పేరు. మీరు ఈ కళ్ళతో లోకాన్ని ఎప్పుడు చూడగలరు? వెలుతురు ఉంటే చూడగలరు. అందుకని ఈ కంటితో ఈ 2 మిత్రుల్ని పట్టుకుని ఎక్కడికి వెడుతుంటాడు? విభ్రాజితము అనబడేటటువంటి దేశానికి వెడుతుంటాడు. వెళ్ళి ఈ లోకాన్నంతకి చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇవి 2 ద్వారాలు. తర్వాత కిందకొస్తే ఈ 2 ద్వారాలు. ఈ 2 ద్వారాలకి పేర్లు నళిని, నాళిని అని 2 ద్వారాలు. ఈ 2 ద్వారాలతో బయలుదేరినప్పుడు అవధూతుడు అన్న స్నేహితుడిని పట్టుకుంటాడు. 2 స్నేహితులు ఉంటారు, ఒక స్నేహితుడితోటే వెడతాడు. ఇందులోంచి బయటికి వెళ్ళినా ఒకడే స్నేహితుడు అవధూతుడు. అవధూతుడు అంటే అంతటా తిరుగువాడు. వాయువు అన్న స్నేహితుడిని పట్టుకుంటాడు. దేనికి ఎడతాడు? సౌరభం అన్న దేశానికి ఎడతాడు. అంటే వాసనలు పీలుస్తూ ఉంటాడు ఈ ముక్కుతోటి. సౌరభం అంటే వాసన. అందుకని అవధూతుడి సాయంతో నళిని, నాళిని గుండా సౌరభం అన్న దేశానికి వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాడు. 3వది ఒకటే ద్వారం ఇది. ఆ ద్వారం పేరేమిటి అన్నారు అంటే దీని పేరు నోరు, వక్త్రము. ఒకే ద్వారంలోంచి బయటికి వెడతాడు. కానీ వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి బయటికి వెళ్ళేటప్పుడు ఒక స్నేహితుడు భుజం మీద చెయ్యేస్తాడు. ఆయన పేరు రసజ్ఞుడు. ఒక్కొక్కసారి బయటికి వెళ్ళేటప్పుడు రసజ్ఞుడిని నువ్వు వద్దులేరా అంటాడు అని విపణుడు అన్న ఆయన్ని పిలిచి ఆయన భుజం మీద చెయ్యేస్తాడు. చెయ్యేసి వెడుతుంటాడు. ఎక్కడికి ఎడతాడు? రసజ్ఞుడితో వెళ్ళినప్పుడు బహూదకము అన్న దేశానికి ఎడతాడు. విపణుడు అన్న ఆయనతో వెళ్ళినప్పుడు ఆపణము అన్న దేశానికి ఎడతాడు. అంటే ఏమిటో తెలుసా అండి? నోటితో రసజ్ఞుడు అంటే ఒక్కొక్కసారి పండు, కాయి, అన్నం, చక్కెర పొంగలి, పులిహార నోట్లో పెట్టుకుని రుచిని తెలుసుకుంటూ ఉంటాడు. అదే రసజ్ఞుడు అంటే ఆ మిత్రుడితో వెడతాడు. ఒకటే ద్వారం, 2వ దానికి ఉపయోగపడుతుంది. అది దేనికి అంటే విపణుడితో వెళ్ళి ఆపణం చేస్తాడు. ఆపణం అంటే మాట్లాడడం. పనికి మాలినవన్నీ మాట్లాడుతుంటాడు. ఈశ్వర సంబంధమైన విషయాలు తప్ప మిగిలిన అక్కర్లేనివన్నీ మాట్లాడతాడు. అందుకని ఆపణము మాట్లాడుచుండుట. ఒకే ద్వారంలోంచి 2 మిత్రులతో కలిసి వెళ్ళి చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కుడి పక్కన ఒక ద్వారం ఉంది. దీని పేరు పితృహౌ. అంటే ఇది కుడిపక్క చెవి. దీంతో ఏం చేస్తాడు? ఈ చెవి ఈ ద్వారంలోంచి బయటికి వెళ్ళినా, ఈ ద్వారంలోంచి బయటికి వెళ్ళినా ఒకడే స్నేహితుడితో వెళ్ళాలి. ఆయన పేరు శృతిధరుడు అంటే వేదం. దీంతో వెళ్ళినప్పుడు ఎక్కడికి ఎడతాడు? పాంచాల రాజ్యానికి ఎడతాడు. అంటే వేదంలో పూర్వభాగమైనటువంటి కర్మలని చేసి ఇక్కడ సుఖాలు కోరుతాడు, పైలోకాలలో స్వర్గాది సుఖములను కోరుతాడు. పుణ్యం అయిపోయాక కిందకి తోహేస్తాడు. అందుకని వేదమునందు చెప్పబడిన పూర్వభాగములలో చెప్పబడినటువంటి సుఖములను కోరడానికి పాంచాల రాజ్యానికి ఈ ద్వారంలోంచి బయటికి ఎడతాడు శృతిధరుడితో. చాలా కాలమైన తర్వాత ఒక గొప్ప గురువు దొరికితే అప్పుడు మాత్రమే ఈ ద్వారంలోంచి బయటికి వస్తాడు. ఇప్పుడు కూడా శృతిధరుడి మీదే చెయ్యేసుకుని బయటికి వస్తాడు. కానీ ఉత్తర పాంచాల రాజ్యానికి ఎడతాడు. ఉత్తర పాంచాల అంటే నివృత్తి మార్గం. సుఖములు కోరుకోడు, కేవలం ఈశ్వరుణ్ణి చేరుకుంటాను, నాకు అది చాలంటాడంటే మోక్షాన్ని కోరుకుంటాడు. అది వేదము యొక్క ఉత్తర భాగం. అందుకని ఎడమ చెవి అనబడేటటువంటి ద్వారంలోంచి వెళ్ళినప్పుడు మోక్షాన్ని కోరుతాడు. ఆ తర్వాత ఉత్తరాన్నించి వెళ్ళేటటువంటి ద్వారానికి దేవహు అని పేరు. అలాగే తూర్పుకి తిరిగి ఈ కోటకి కింద భాగంలో ఒక ద్వారం ఉంది. అదే మూత్రద్వారం. దాని పేరు దుర్మధుడు. అక్కడ మదాన్ని కల్పించేటటువంటి ఆవేశం ఉంటుంది. ఆ ద్వారంలోంచి బయటికి వెళ్ళినప్పుడు దుర్మధుడి భుజం మీద చెయ్యేస్తాడు. చెయ్యేసి ఒక సుఖమనబడేటటువంటి సామ్రాజ్యాన్ని చేరుతాడు. ఏమిటా సామ్రాజ్యము? గ్రామికము. పశువులు కూడా పొందుతున్న సుఖమేదో ఆ సుఖాన్ని పొందుతున్నాడు. అందుకని గ్రామికమైనటువంటి దేశానికి వెడతాడు. పడమటన అంటే వెనక భాగమునందు ఒక ద్వారం ఉంది, మలద్వారము. అందులోంచి బయటికి ఎడతాడు. లుబ్ధకుడు అంటే ఉన్నదాన్ని బయట పెట్టడు, అసలు లోపలే కూర్చుని ఉంటుంది. బలవంతంగా తోస్తే బయటికి ఎడుతుంది. అందుకని దాని పేరేమిటి? వైశసము. 2 రకాలుగా వెడుతుంది. అలా బయటికి వెళ్ళేది మలద్వారం ఒకటి. రెండవది నేను వెళ్ళను అని జీవుడు పట్టు కూర్చుంటాడు. ఈ పురాన్ని బలవంతంగా తీసేస్తారు ఇందులోంచి. అంత పేచీ పెట్టి శరీరం మీద, తన భోగముల మీద, తన ఐశ్వర్యం మీద కాంక్ష పెంచుకున్న వాణ్ణి తరిమి ఇదే శరీరంలో
అధోభాగమున ఉన్నటువంటి అపానవాయు మార్గం గుండా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతే వైశసము అనేటటువంటి భయంకరమైన నరకంలో యాత్ర మొదలు పెడతాడు. అందుకని అధోభాగము గుండా వెడతాడు. అందుకని ఈ ద్వారాలు ఉన్నాయి. ఇవి కాకుండా తన రాజ్యమునందు ఎందరో ఉన్నారు ప్రజలు. కానీ పురంజనుడు మాత్రం ఎప్పుడూ ఇద్దరు కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, పుట్టుకతో అంధులు వాళ్ళు. వాళ్ళిద్దరి భుజాల మీద చేతులేస్తాడు, వేసి వాళ్లతో కలిసి వెడుతుంటాడు. ఒక ఆయన భుజం మీద చెయ్యేస్తాడు, ఆయన తీసుకెడుతుంటాడు. ఈయన్ని కళ్ళు లేనివాడు, ఆయన నడిపిస్తే ఈయన నడుస్తూ ఉంటాడు. అలా తీసుకెళ్లేటటువంటి ఆయన్ని నిర్వాక్ అని పిలుస్తారు. ఇంకొక ఆయన ఉంటాడు, ఆయనకి కళ్ళుండవు, వీళ్ళిద్దరినే భుజాల మీద చేతులేసి చేస్తాడు విషయాలన్నీ. ఆయన పేరేమి అంటే పేషస్కృత్. ఆయన భుజం మీద చెయ్యేసి ఆయన ఏం చేయమంటే చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరికి కళ్ళుండవు. వాళ్ళిద్దరు ఎవరు అంటే కాళ్ళు ఉన్నాయి, కాళ్ళకి కళ్ళు ఎక్కడ ఉంటాయండి? వీటికి కన్నాలేమి ఉండవు. ఇంకా ఈ కన్నములు ఇక్కడ వరకే రంధ్రములతో కూడిన భాగం ఉంటుంది, ఇంకిక్కడి నుంచి రంధ్రాలు ఉండవు. అందుకని రంధ్రములు లేనటువంటి కాళ్ళు గుడ్డివి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెడతాయి. భాగవతం వినడానికి వెళ్ళు వెడతాయి, దేవాలయానికి వెళ్ళు వెడతాయి, చూడకూడని ప్రదేశమునకు వెళ్ళు వెడతాయి. అందుకని వీటికి కళ్ళు లేవు, ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతాయి అంతే. అందుకని వీటితో వెడతాడు. ఇంకొక దాని మీద చెయ్యేసి ఇంకో అంధుడి మీద వాడు చెప్పినవి చేస్తుంటాడు. చేతులు, వీటికి కన్నాలు ఉండవు, ఏం చేయమంటే అవి చేస్తాయి అంతే. ఇవి ఈశ్వర పూజ చెయ్యి చేస్తాయి, ప్రసాదం బుచ్చుకుంటాయి, నమస్కారం చెయ్యి చేస్తాయి, దిక్కుమాల పనులు చెయ్యి చేస్తాయి. వాటికి ఏం స్వాతంత్రం ఉండదు. కాబట్టి ఏమైంది? ఇద్దరు అంధులతో చేస్తాడు. ఈ ఇద్దరు గుడ్డి వాళ్లతో చేసినటువంటి పనులు సాధారణంగా పురంజనుణ్ణి పట్టుపురుగు తన నోటిలోంచి వచ్చినటువంటి పట్టుపురుగుతో గూడు కట్టుకుని ఆ పట్టుకాయలో పడుకుంటుంది. కానీ మెల్లమెల్లగా ఒకడు కన్నేస్తాడు ఆ పురుగు చుట్టూ ఉన్న పట్టు దారం మీద. కన్నేసిన వాడు పట్టుకాయ కోసి లోపల ఉన్న పురుగుని పైకి తీయడానికి దారాన్ని కోసేస్తే ముక్కలవుతుందని, పురుగు చచ్చిపోవాలి, దారం దక్కాలి, అందుకని మరుగునీళ్లలోకి పట్టుకెళ్ళి ఈ పట్టుకాయలు వేసేస్తాడు. లోపల ఉన్న పురుగు తాను కట్టుకున్న గూటిలో తాను ఉడికి చచ్చిపోతుంది. అప్పుడు తీసుకెళ్లి ఒక కండికి పెట్టి దారాన్ని ఒలిచేసుకుంటాడు, ఈ కాయల్ని కాకులకి విసిరేస్తాడు. అలా తాను చేతులతో చేసినటువంటి దుష్కర్మల చేత తానే బంధింపబడుతుంటాడు. అందుకని ఇద్దరు గుడ్డి వాళ్లతో తిరుగుతున్నాడు. ఇటువంటి వాడు విషూచినుడు అనబడేటటువంటి వాడితో అంతఃపురంలో భార్యా బిడ్డలతో ఎప్పుడూ సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. ఇటువంటి వాడు ఒక రోజున ఒక గుర్రం ఎక్కాడు. తన పక్కన 11 మంది సేనాపతుల్ని పెట్టుకున్నాడు. అంటే 10 ఇంద్రియాలు, ఒక మనస్సు పెట్టుకుని దానికి ఒకటే కళ్ళెం, ఒకడే సారథి. అంటే స్వప్నమునందు విహరిస్తున్నటువంటి జీవుడు జాగృతిలో లేచి ఉండగా తాను ఏ పనులు చేస్తున్నాడో అవే స్వప్నంలో కనపడతాయి. అందుకని ఆ రథం ఎక్కి తాను చంపవలసినవి చంపకూడనివి కూడా చంపేశాడు. అంటే చెయ్యవలసినవి చెయ్యకూడనివి కూడా చేశాడు. ఇప్పుడు చెయ్యకూడనివి చంపకూడని వాటిని చంపాడు. ఇప్పుడు ఇవన్నీ పగపట్టి ఇనప కొమ్ములు ధరించి కూర్చున్నాయి. నువ్వు కోట్లోంచి ఈ మాట బయటికి రా, నీ పని పడతామన్నాయి. అంటే చెయ్యకూడని పనులు పాపములై కట్టి కొడపడానికి సిద్ధపడుతున్నాయి జీవుడి శరీరంలోంచి బయటికి వస్తే. ఇప్పుడు అటువంటి స్థితిలో తిరిగి ఇంటికి వచ్చాడు. భార్యని చూశాడు. అయ్యో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాను, నాకెంత బెంగగా ఉందో, నువ్వు బాగున్నావా అన్నాడు. ఆవిడ అలకాగృహంలో ఉంది. అంటే మళ్ళీ సాత్విక బుద్ధి ఎందు ప్రవేశించాడు. ఇలా ఉండగా కొన్నాళ్ళకి ఆవిడ చాలా పెద్దదైపోతోందేమో అని అనుమానం వచ్చిందంటే బుద్ధి ఎందు స్మృతి తగ్గుతోంది మెల్లిమెల్లిగా. ఆవిడేం చేసిందంటే వీడికి అనుమానం రాగానే ఒక రోజున స్నానం చేసి ఉజ్వలము అన్న వస్త్రం కట్టుకుని వచ్చింది. ఆ బోమ ఆవిడికి యవ్వనం తరగడం ఏమిటనుకున్నాడు, మళ్ళీ కౌగిలించుకున్నాడు. ఉజ్వలము అంటే తన బుద్ధి ఎందు తనకి భ్రాంతి, అన్నీ మర్చిపోతుంటాడు, ఒక్కటి జ్ఞాపకం ఉండదు. దీపం వెలిగించడం మర్చిపోయి పూజ చేసేస్తాడు, బొట్టెట్టుకోవడం మర్చిపోయి సంధ్యావందనం చేసేస్తాడు, ఒక్కొక్కటి మర్చిపోతున్నాడు. అయినా నా అంతవాణ్ణి నేను అంటుంటాడు. ఇటువంటి స్థితిలో మెల్లమెల్లగా ఇలా జరుగుతుంటే చండవేగుడు అనబడేటటువంటి ఒక గంధర్వుడు చూశాడు. ఈ కోటని స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. ఆయన దగ్గర 360 మంది మగ సైన్యం, 360 మంది ఆడ సైన్యం ఉన్నారు. 360 మంది మగ సైన్యం తెల్లగా ఉంటారు, 360 మంది ఆడ సైన్యం నల్లగా ఉంటారు. అంటే రాత్రులు నలుపు, పగళ్ళు తెలుపు, వీళ్ళే శుక్లపక్ష కృష్ణపక్షాలుగా ఉంటారు.
వీళ్ళెప్పుడు కలిసి ఉంటారు. వీళ్ళు వచ్చి కోటని బద్దలు కొడదామని చూశారు, అంటే శరీరాన్ని పడగొడదామని చూశారు. ఈలోగా వీళ్లతో పాటు కాలకన్య కలిసినది. కాలకన్య అంటే కాలస్వరూపమైనటువంటి ఈశ్వరుడే. ఈ కాలకన్య వివాహం చేసుకోవాలి అనుకుంది. ఆవిడెవరూ వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు, ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు. బ్రహ్మజ్ఞాని కదా, ఈయనకి ఏం బాధ ఉంటుంది, ఎవరినైనా చేసుకుంటారని నారదుడు కనపడితే ఓ రోజు అడిగింది, నన్ను పెళ్లి చేసుకోంది. అంటే ఆయన అన్నాడు, నాకు నువ్వు అక్కర్లేదు, నేను చేసుకోనన్నాడు. అంటే కాలకన్య కాబట్టి శరీరాన్ని పడగొట్టేయగలదు మృత్యురూపమై. కానీ నారదుడిని ఏం చేయలేదు, బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడిని కాలం ఏమీ చెయ్యలేదు. కాబట్టి ఏం చేసింది, ఒక శాపం ఇచ్చింది, నువ్వు ఎక్కడా స్థిరంగా ఉండగా 3 లోకాల్లో తిరుగుతూ ఉండదు, నాకేం బెంగ, నామని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటానన్నాడు ఆయన. అందుకని నారదుడు తిరుగుతుంటాడు. ఆయన అన్నాడు, బ్రహ్మజ్ఞానికి కోపం ఉండదు. ఆయన అన్నాడు, నువ్వు నన్ను శపించావు, కానీ నీకు మాట చెప్పనా, నిన్నెవడూ పెళ్లి చేసుకోడు, నువ్వు కాలకన్యవి, నీకు పెళ్లి ఏమిటి, అందుకని నువ్వు వాడి పేరు, వాడి దగ్గరికి వెళ్ళి వాడిని నిన్ను పెళ్లి చేసుకుంటాడన్నాడు. యమనుల నాయకుడు భయుడి దగ్గరికి వెళ్ళింది, నన్ను పెళ్లి చేసుకోంది. ఆయన అన్నాడు, నువ్వు నాకు చెల్లెల్లాంటిదనివి, నిన్ను నేను పెళ్లి చేసుకోకూడదు, నాకు తమ్ముడున్నాడు, వాడి పేరు ప్రజ్వరుడు, నువ్వు వాడు కలిసి ఒక పని చేస్తుండండి, ఆ పని పేరు దేవగుప్తము, చాలా రహస్యం, ఎలా జరిగింది అన్నది లోకంలో ఎవ్వరూ పట్టుకోలేరు, మీ ఇద్దరే అది చేయగలరు, వరం ఇస్తున్నాను. నీకు భర్త దొరకలేదని కదా నువ్వు బాధపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి, భర్తలు వస్తున్నారు, నీకు భర్త దొరకట్లేదు, నీకు నేను వరం ఇస్తున్నాను, ఊళ్ళో ఉన్న భర్తలందరూ ఇవాళ నుంచి నీకు భర్తలే, నువ్వు ప్రతి పురుషుడికి భార్య అయిపోతావు, నువ్వు భార్య అయిపోయినట్టు వాడికి తెలియదు, విచిత్రం, నువ్వు ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటే అప్పుడే వాడు భర్త అయిపోయాడన్నాడు. అని నీకు నేను వరం ఇస్తున్నాను, నువ్వు ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటావో వాడికి తెలియదు, కాబట్టి నీ పేరు జరా. అంటే ఏమిటి, వృద్ధాప్యం. కాలకన్య వచ్చేస్తుంటుంది, నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది, శరీరానికి ఏమొస్తుంది, వృద్ధాప్యం వస్తుంది. నాకు ముసల్తనం వచ్చిందని ఒప్పుకుంటాడు ఏమిటి, వచ్చి పట్టేసింది. అంటే ఇప్పుడు ఆవిడ భార్య కూర్చుంది. ఎప్పుడైతే ముందు జరొచ్చిందో వెనకాతలే భయుడు వస్తాడు, భయుడి వెనకాతల యవనులు సైన్యం వస్తుంది. యవనులంటే జర, వృద్ధాప్యం వచ్చిన తర్వాత యవనులు రావడం అంటే బెంగలు, భయాలు, వ్రణాలు, రోగాలు, ఇవన్నీ బయలుదేరిపోతాయి. ఇవన్నీ ఏమిటో ఇలా వస్తోంది, అస్తమానం నొప్పి వస్తోంది, ఏమైపోదు కదా అంటాడంటే తను చచ్చిపోతానేమో అని బెంగ మొదలు. అందుకని చెప్పి భయుడు వస్తాడు. ఆఖరణ వీళ్ళ తమ్ముడు వస్తాడు, వాడి పేరు ప్రజ్వరుడు. అంటే పెద్ద జ్వరం వస్తుంది, అంటే ఓ పెద్ద జబ్బు వస్తుంది. వాడు ఏం చేస్తాడు, సంధిబంధములు విడగొట్టేస్తాడు. అంటే ఇప్పటి వరకు ఉన్న పటుత్వాన్ని ఊడగొట్టేస్తాడు. ఊడగొట్టేసిన తర్వాత వీడి పురంజనుడు లోపల పడుకుని ఇంకా తన భార్యనే తలుచుకుంటూ సేవకులు తెచ్చినవి తింటూ ఇందులో ఉండిపోతే బాగుండు అంటుంటాడు. అంటే ఇంకా తన భార్యని తలుచుకుని ఇంద్రియాలతో తాను చేసిన పనులు గుర్తు తెచ్చుకొని సంతోషపడిపోతుంటాడు. ఇలా ఉండగా ఒక రోజున ఈ జరా అనబడేటటువంటి స్త్రీ ఒక దేవగుప్తాన్ని నిర్వహిస్తుంది. అంటే ఎవ్వరికీ తెలియని రహస్యమైన పని చేసేస్తుంది. ఏమిటా పని, ఈయన అందరినీ ఆదమరిపించి నిశ్శబ్దంగా ఇన్ని కోట్లోంచి బయటికి తోసేస్తుంది. అంటే వాడికి మృత్యు వచ్చేసింది. అందరూ ఉంటారు మంచం చుట్టూ, ఎప్పుడు పోయాడండి, ఎటువైపు నుంచి పోయాడో ఎవ్వడూ చెప్పలేడు. కాబట్టి ఏమిటది దేవగుప్తము, ఎవరు చేశారు, జర వలన జరిగిపోతుంది, దేవగుప్తం చేసేస్తుంది. అయిపోయింది. ప్రజ్వరుడు, భయవుడు, యవనులు, జర కలిసి దేవగుప్త కార్యాన్ని నిర్వహిస్తారు. ఆఖరణ పురంజయుడు బయటికి వెళ్ళిపోతున్నప్పుడు 5 పడగల పాము బయటికి వెళ్ళిపోయింది. అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములనేటటువంటి 5 ప్రాణములు కూడా వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ కోట ఏమైపోయింది, శిథిలం అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎవరు ఆక్రమించారు, ఇంకో కోట వెతుక్కుని మళ్ళీ వెళ్ళిపోతారు. వీళ్ళందరూ ఓ కోట శిథిలం అయిపోతే దాన్ని పట్టుకోరు, ఆ దిక్కుమాలనాడు పోయాడని మళ్ళీ ఇంకో కోటకు పోతారు, ఆ కోట వాడిని పట్టుకుంటారు. అందుకని ఈ కోట ఏమైంది, అగ్నిహోత్రంలో పడిపోయింది, కాలిపోయింది పురంజనుడి కోట. ఇది విన్నావా ప్రాచీన బర్హి, నీకేమైనా అర్థమైందా అని అడిగాడు. అడిగితే ప్రాచీన బర్హి అన్నాడు, అంటే ఈ వ్యాఖ్యానం చేయకుండా చెప్తే ఏమిటో మీరు చెప్పారు కానండి, ఆ పేర్లు ఏమిటి, ఆ ద్వారాలు ఏమిటి, ఆ మిత్రులు ఏమిటి, ఆ పురంజని ఏమిటి, కాలకన్య ఏమిటి, భయుడు ఏమిటి, ప్రజ్వరుడు ఏమిటి, అసలు ఏమిటండి అల్లరి అన్నాడు. అంటే ఇదిగో ఇప్పుడు చేసినటువంటి వివరణమే చేశాడు. చేసిన తరువాత ఆశ్చర్యపోయి, అయ్య బాబోయ్, మనుష్య జీవితం అంటే ఇలా ఉంటుందా, కాబట్టి నేను ఉత్తర క్షణం ఏం చెయ్యాలి అని అడిగాడు. నువ్వు చెయ్యగలిగినది ఒకటి భాగవత సహవాసము, భగవంతుని పట్ల అనురక్తి, ఈ 2 పెంచుకో అని ప్రాచీన బర్హి నారదుడికి ఉపదేశం చేస్తాడు. అది
పరమ పవిత్రమైన ఆఖ్యానము కథారూపంలో ఉంటుంది, కానీ గొప్ప రహస్యాన్ని ఆవిష్కరిస్తుంది. మీరు మనవల్ని దగ్గర కూర్చోబెట్టుకుని 15 రోజులు చెప్పడానికి ఈ కథ బాగా సరిపోతుంది. ఎందుకని అంటే మీరు ఒక్కొక్కటి చెప్పి ఇదేమిటో నువ్వు చెప్పు చూస్తానని కొంచెం వయస్సు వస్తున్నటువంటి పిల్లల్ని అడిగితే వాళ్ళకి వేదాంతములందు ప్రవేశము లభిస్తుంది. లభించి నిజమే కదా అని వైరాగ్యానికి బీజములు పడడం ప్రారంభమవుతుంది. అంత గొప్ప ఆఖ్యానం. సరే, ఇవాళ కుంభ సంక్రమణం జరిగినటువంటి పరమ పవిత్రమైన రోజు కదా అని ఈ ఆఖ్యానంతో ప్రారంభం చేశాను. ఇప్పుడు పృథూపాఖ్యానాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకానొక సమయంలో ఈ దేశాన్ని అంగరాజు గారు పరిపాలిస్తుండేవాడు. ఆయన మహాధార్మికుడు, కేవలము ధర్మానుష్ఠానము తప్ప ఎన్నడూ అధర్మము చెయ్యనివాడు. అటువంటి అంగరాజు ఒకసారి అశ్వమేధయాగం చేస్తున్నాడు. అశ్వమేధయాగం చేస్తూ దేవతలందరినీ పిలిచి హవిస్సులు ఇస్తున్నారు. ఈ రోజుల్లో అంటే మనం స్వరం చెప్పేయడం, మంత్రం చెప్పేయడం, అందులో చెరువు వేయడం అంటే పదార్థాన్ని తయారు చేసిన దాన్ని వేస్తారు, హవిస్ అంటారు. అది వేస్తే వాళ్ళు వచ్చారు తిన్నారో నమ్మకం అంతే. కానీ ఆ రోజులలో దేవతల్ని పిలిస్తే స్వాహ అంటే ఆ దేవత వచ్చి ఎదురుగుండా కూర్చుని అగ్నిముఖంగా పుచ్చుకుని నోట్లో వేసుకుని వెళ్ళేవారు. అందుకని అక్కడ ఉన్నటువంటి ఋషులు మంత్రములతో ఆవాహన చేస్తున్నారు దేవతల్ని. ఒక్క దేవత రావట్లేదు. ఏ ఒక్క దేవత రాకపోతే ఆశ్చర్యపోయాడు అంగరాజు. ఆశ్చర్యపోయి అదేమిటండి మీరు స్వరంతో మంత్రములతో దేవతల్ని ఆవాహన చేస్తున్నారు, ఒక్క దేవత హవిస్సు పుచ్చుకోవట్లేదు, అగ్నిహోత్రంలో పడిపోతోంది అంతే. ఎందుచేత ఇలా జరిగింది అని అడిగాడు. అడిగితే ఋషులు అన్నారు, మా యొక్క స్వరమునందు కానీ వేదము స్వరప్రోక్తము, స్వరంతో పిలవాలి వేదం. అందుకని స్వరప్రోక్తమైనటువంటి వేదము యొక్క స్వరమును అనుసరించి మేము పిలిచాం, రావాలి దేవతలు తప్పకుండా. కానీ రావడం లేదంటే నీ యందు అప్రసన్నులై ఉన్నారు. నీ యందు అప్రసన్నతతో ఉండడానికి నువ్వెక్కడో ఏదో దోషం ఉండాలి నీలో. నీ యందు దోషమున్నది అనడానికి నీ చరిత్రని పరిశీలిస్తే నీ యందు ఎక్కడా దోషము లేదు, నువ్వు ధర్మమూర్తివి. అయినా దేవతలు రావడం లేదు. రాజా, ఏదో దోషము లేకుండా దేవతలు రాకుండా ఉండరు. కాబట్టి ఏ దోషం ఉన్నది అని విచారణ చేస్తే అంగమహారాజు గారు అపత్య దోషంతో బాధపడుతున్నాడు. అంటే ఆయనకి సంతానం లేదు. అందుచేత యజ్ఞములో వారిచ్చిన హవిస్సులు తీసుకోవడానికి దేవతలు రాలేదు. కాబట్టి ఇప్పుడు నీకు ఉత్తర క్షణం సంతానం కలగాలి. నీవు చేసినటువంటి పాపములు గత జన్మలలోవి ప్రతిబంధకంగా ఉండడం వల్ల ఈ జన్మలో నీకు సంతానము కలగడం లేదు. ఇప్పుడు ఈ ప్రతిబంధకాన్ని తీసేయాలంటే దానికి ఏమిటి నివారణోపాయం? ప్రపంచంలో మహానుభావుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడు కావాలి. అందుకని శ్రీమన్నారాయణుణ్ణి ప్రసన్నం చెయ్యడానికి మేము వేరే యాగం చేస్తాం. ఆ యాగము చేత శ్రీ మహావిష్ణువు తృప్తి పడితే నీకు సంతానము కలుగుతుంది అన్నారు. అంటే సరే యాగము చెయ్యమన్నాడు. ఆ యాగం చేశారు. యాగము పూర్తవగానే అంటే భగవంతుని యొక్క అనుగ్రహము అంటే ఎలా ఉంటుందో చూడండి, ధర్మశాస్త్రం అంటే ఎంత నిక్కచ్చిగా ఉంటుందో చూడండి. యాగము పూర్తవగానే అందులోంచి బంగారు వస్త్రములను ధరించి చిత్ర విచిత్రములైన మాలలు వేసుకుని చేతిలో బంగారు కలశములు పట్టుకుని ఒక పురుషుడు యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించి అంగరాజా, ఈ పాయస పాత్రలో ఉన్నటువంటి పదార్థమును నీ భార్య చేత తినిపించు, నీ ధర్మపత్ని చేత తినిపించు, నీకు అపత్య దోషం పోయి సంతానము కలుగుతుంది అన్నారు. అంటే ప్రసాదమును తీసుకోండి అని అంటారు. అందుకే కారణం. లేకపోతే ఇంత చేసిన తర్వాత నీకు కలిగిన పాపం పోయిందయా, ఇప్పుడు నీకు సంతానం కలుగుతారని ఓ మాట చెప్తే అయిపోదండి. మళ్ళీ ఈ పాయసాలు ఇవ్వడం, ఈ పాయసాలు తినడం, రామాయణంలో అయితే మళ్ళీ దీన్ని ధర్మబద్ధంగా విభాగం చేయడం, 4 పిల్లలు పుట్టడం, ఎందుకంటే ఇంత అల్లరి? నోటితో మాట చెప్తే పోదా? కాదు. మీ శరీరము లోపలే పాపము రోమకూపములను అంటుకుని ఉంటుంది. అందుకే వెంకటాచలపతి దగ్గరికి వెడితే తలనీలాలు ఎందుకు ఇస్తారంటే వేం కటతీతి ఇది వెంకటః, వెంట్రుకలను ఆశ్రయించి ఉన్నటువంటి పాపముల యొక్క ఖండనము జరుగుతుంది. అక్కడ తలనీలాలు ఇచ్చేస్తే ఇన్నాళ్ల నుంచి మీకు కలిసి రాకపోవడానికి మీ పాపమే అడ్డుపడుతుంది. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా తల వంచేసి ఆ తలనీలాలు ఇచ్చేస్తే ఆ పాప రాసిపోతుంది. అది మనుష్య జీవితంలో గొప్ప అదృష్టం. కలియుగంలో యజ్ఞాలు చెయ్యలేరు, యాగాలు చెయ్యలేరని వెంట్రుకలు పుచ్చుకుని ఇంత ఫలితం ఇస్తానని స్వామి శ్వేతవరాహ కల్పంలో వెంకటాద్రి మీద కూర్చున్నాడు.
అందుచేత ఈ పాపరాశి ధ్వంసము కావడానికి ఈశ్వరానుగ్రహం లోపలికి చేరుతుంది. ఈశ్వరానుగ్రహం చేరడమే ప్రసాదమును తినుట. అందుకే సత్యనారాయణ స్వామి వ్రతకథలో ప్రసాదం తీసుకోకపోతే ఆ తల్లి కూతుళ్ళు పడవలు మునిగిపోతాయి. ప్రసాదం తీసుకోలేదు అంటే ఈశ్వరానుగ్రహమును తిరస్కరించుట. మాకక్కర్లేదు అనుగ్రహం. ఇలా ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళని ముందు పట్టి తెండు దూతలారా, ఈశ్వరానుగ్రహం అక్కర్లేదన్న వాళ్ళని ముందు పట్టుకొచ్చేసేయమని చెప్పాడు యమధర్మరాజు గారు. అందుచేత ఈశ్వరానుగ్రహమే పాయస పాత్రగా వచ్చినది. ఇప్పుడు ఈ పాయస పాత్రను ఎక్కడిచ్చాడు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలండి. అందుకే మన ధర్మశాస్త్రాలు ఎంత జాగ్రత్తగా మాట్లాడతాయో చూడండి. ఒక చిన్న దోషం ఎంత దూరం వెళ్ళిపోతుందో చూడండి. వంశంలో ఆయన చాలా మంచివాడు, కానీ ఆయన జీవితంలో చేసిన పొరపాటు ఒక్కటే. ఏమిటా పొరపాటు అంటే లవ్ మ్యారేజ్. యుక్తాయుక్త విచక్షణ మరిచి, నాకు ఎన్నో కుటుంబాలు తెలుసండి, వేదిక మీద చెప్పడం ఎందుకని నేను చెప్పను, కానీ ముందు చాలా మ్యారీ ఇన్ హేస్ట్ అండ్ రెపెంట్ ఎట్ లీజర్ అని ఇంగ్లీష్లో ఓ ప్రొవెర్బ్. తొందరపడి పెళ్లి చేసుకో, జీవితాంతం విచారించు. కావలసింది బాహ్యమునందు మెరుపు కాదు, ఆంతరమునందు మెరుపు చూడాలి వివాహం చేసేటప్పుడు. లేకపోతే జీవితాలు ముళ్ళబాటలైపోతాయి. మీరు కర్దమ ప్రజాపతి దేవహూతి సంసారం చూశారు, ఇద్దరు ఎలా తరించారు. ఇక్కడ చూడండి, ఒక చిన్న పొరపాటు ఒకటి జరిగింది. ఇది అంగమహారాజుని ఎలా కట్టి కుడుపుతుందో చూడండి. తన ప్రయత్నంతో కొన్ని సవరించగలడు, కొన్నింటిని సవరించలేడు పురుషుడు. ఏది సవరించుకోలేడు? తొందరపడి బాహ్యమునందు కనపడినటువంటి అందాన్ని చూసరి శాశ్వతం అనుకుని ఇంటికి తెచ్చుకుంటే సంస్కార రహితమైతే నాశనమైపోతాడు పురుషుడు. ఎంత ప్రమాదకరంగా ఉంటుందో. అందుకే మన శాస్త్రాలు అలా మాట్లాడే. ఎప్పుడు మన శాస్త్రాలు పక్కకెళ్ళిపోయి దిక్కుమాలిన డైలాగులు రాసేవాళ్ళు, ఆడపిల్ల కనపడితే ప్రేమించేసి పెళ్లి చేసుకోవడమే సినిమాకి ముగింపైపోయిన రోజులు వచ్చేసాయో ఆనాడే మన జాతి భ్రష్టు పట్టింది. చూడండి, ఇంత గొప్ప పాయస పాత్ర వస్తే కమలాక్షి పాయసము కౌతుకమొప్ప భుజించి భర్తృ సంగమమున చేసి తక్షణము గర్భము దాల్చి కుమారుగాంచే ఆ కొమరుడునంతా మాతృజనకుండగు మృత్యువు బోలి తానధర్మమున చెరించుచుండే గుణమండన తేనుననంగ నిచ్చలు. ఎంత గొప్ప తీర్పు చెప్తున్నారో చూడండి వ్యాసుల వారు. 7 తరాలు అటు ఇటు చూడండి వంశంలో పిల్లనిచ్చే ముందు అంటారు. ఏది మాట్లాడుకోవాలంటే మీకు ఎంత ఉందండి, వీళ్ళకి ఎంత ఉందండి, వీళ్ళు మీకు బ్లాక్ ఎంత ఇస్తారు, వైట్ ఎంత ఇస్తారు, మీరు చచ్చిపోయాక ఏమొస్తుంది వీళ్ళకి ఇంకాను, ఇలాంటి దిక్కుమాలిన మాటలు కావు. ఈ తరాలలో మహాభక్తుడైన వాడు ఎవడైనా ఉన్నాడా? అసలు ఉంటే ఆ తేజస్సు, ఆ పోలిక తన కుమార్తె కడుపున మళ్ళీ పుట్టవచ్చు. అందుకని వంశం చూస్తారు, అటువైపు మహాభాగవతులైన వారు ఉన్నారా అన్నది చూస్తారు. అందుకే చూడండి ఎంత పొరపాటు జరిగిపోయిందో. తానైతే యాగం చేశాడు, అటువంటి ప్రజాపతి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. పాయస పాత్ర వచ్చింది, భార్యకి తీసుకెళ్ళి ఇచ్చాడు. ఆవిడ పేరు సునీత. ఆవిడ చూడండి భర్తృ సంగమము చేతనే సంతానాన్ని పొందింది. తేజస్సు అంగరాజు యొక్క తేజస్సే, ధర్మబద్ధమైనటువంటి సంగమే. ఆ తేజస్సే ఆవిడ యందు చేరింది. కానీ ఇప్పుడు అది ప్రజోత్పత్తిని చేసింది. కారణమేమి? ఇన్నాళ్ళు ఎందుకు చేయలేకపోయింది అంటే ప్రజోత్పత్తిని చెయ్యడానికి వీలు లేనటువంటి స్థితి, పాపము ఇన్నాళ్ళు సంతానము కలగకుండా చేసింది. ఇప్పుడు ఆ విఘ్నం పోయింది. కాబట్టి ఇప్పుడు సంతానము కలగడానికి కావలసిన యోగ్యత సిద్ధించింది. కానీ క్షేత్రశుద్ధి జరగలేదు. క్షేత్రమునందు దోషముంది. క్షేత్రమునందు దోషముండి విత్తనము గొప్పదైనా మొక్క మొలవదు. మొలిచిన కావలసినన్ని కాయలు పళ్ళు పండవు. ఊసర క్షేత్రమునందు పడిపోయింది అనుకోండి, విత్తనం పడిపోతే క్షేత్రము యొక్క లక్షణము కూడా చెట్టు ఎందు ప్రవేశిస్తుంది. చీడపీడలతో ఉంటుంది, సమృద్ధితో ఉండదు సస్యం. ఏమి జరిగింది? ఎంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతుందో చూడండి భాగవతం. పెళ్లి నా ఇష్టం అన్న మాట ఎంత ప్రమాదమో, ఆ తర్వాత ఎంత ఏడుస్తాడో చూపిస్తాను. అంగరాజు చాలా ధార్మికుడే. ఏం జరిగింది? ఆయనకి వివాహము చేసినప్పుడు మృత్యువు యొక్క కుమార్తె అయిన సునీధనిచ్చి వివాహం చేశారు. సునీధ గొప్ప మంత్రశక్తి కలిగినటువంటి తల్లి. ఆవిడ యందు దోషం లేదు, కానీ ఒక దోషం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడ తల్లి గారు, ఆవిడ యొక్క తండ్రి గారు మృత్యువు.
అందుచేత ఒకరిని మృత్యు అనేటటువంటిది ఎవరికి సంతోషకారకం కాదు కదండి. అందుకే అసలు ఎవరు ఇంట్లో దక్షిణ దిక్కుకు తిరిగి నమస్కారం చేయరు. కారణం ఏంటంటే దక్షిణ దిక్కుకు తిరిగి చేసిన నమస్కారం యమధర్మరాజు గారికి చెందుతుంది. ఆయన గబుక్కుని రోజు తిరిగి నమస్కారాలు ఎట్టేస్తున్నారు అనుకోండి, మీరు పూజామూర్తులన్నీ ఈశ్వర విగ్రహాలన్నీ ఉత్తర దిక్కుగా పెట్టి మీరు దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారాలు చేయడం మొదలెట్టారు అనుకోండి, ఆయన పుచ్చుకోవడం మొదలెట్టారు అనుకోండి, పాపం వీడు రోజు పెట్టేస్తున్నాడు రా మనకి దండాలు, వీడు తప్ప పెట్టేవాడు లేడు, సో నేను ప్రసన్నుడనవుతున్నాను, నేను చెయ్యగలిగిన విధి నీ పట్ల నేను చేసేస్తానన్నాడు అనుకోండి, ప్రమాదం వచ్చేస్తుందని వీడికి భయం. కానీ ఆయన అలా చేయడు పాపం. అలా ఈ టైంకే వస్తాడు ఆయన. వద్దన్నా రావద్దన్నా టైంకి వచ్చేవాడు ఆయన ఒక్కడే దిక్పాలకుల్లో. సూర్య భగవానుడు ఒకడు. అందుచేత అటువంటి మహాపురుషుడైనటువంటి యమధర్మరాజు గారు ఉన్న దిక్కుకి తిరిగి నమస్కారం చేయడమే మనకు భయం. కానీ అది హింసిస్తుంది. ఎందుకంటే ప్రతివాడికి భయం కదండి, భయకారకమై ఉంటుంది మృత్యువు. ఇప్పుడు తన భార్య తండ్రి గారి వైపు దోషం ఉంది, క్షేత్రము యొక్క బీజమునందు దోషం ఉంది, మృత్యువు యొక్క పుత్రిక. తత్కారణము చేత యాగమునందు ఉద్భవించినటువంటి ప్రజాపత్య పురుషుడిచ్చినటువంటి ప్రసాదము తిన్నప్పటికీ పుట్టినటువంటి కుమారుడు వ్యగ్ర స్వభావము కలిగిన వాడు జన్మించాడు. వాడికి వేణుడు అని పేరు ఇచ్చారు. కాబట్టి వాడు ఏం చేసేవాడు? ఇది భాగవతంలో నీ జీవితాన్ని సంస్కరించుకోవడం నేర్చుకోవడం మొదలుపెట్టు. అన్నిటికన్నా చాలా జీవితంలో గొప్ప విషయం ఏదో తెలుసా అండి? వివాహమే. ఎందుకో తెలుసా? వివాహం అనే సంస్కారం మనిషిని ఎటువైపుకైనా తిప్పేస్తుంది. ఒక్కొక్కసారి మహాభక్తుడైనటువంటి వాళ్ళ కుటుంబంలో పుట్టినవాడు ఉంటాడు. నేను వేదిక మీద చెప్పవచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఒక ఉదాహరణ చెప్తాను, పేర్లు చెప్పకుండా. నాకు తెలిసి చాలా ధార్మికమై చాలా భగవంతుని పట్ల నిష్ఠ కలిగినటువంటి ఒక కుటుంబంలో ఒకే ఒక కొడుకు ఉండేవాడు. అతను చాలా మంచివాడు. అతనికి వెతికి 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 175 పెళ్లి చూపులు చూసి ఒక అమ్మాయిని తెచ్చి పెళ్లి చేశారు. ఇంత సౌందర్య రాశి లేదు, ఇంత గొప్పది లేదని. వివాహం అయిపోయిన వారం రోజులకి ఆ అమ్మాయి భర్తతో ఏమందో తెలుసా అండి? ఐ హేట్ ఏ మ్యాన్ లైక్ యూ, కనీసం సిగరెట్ కాల్చడం నీకు చేత కాదా అని అడిగింది. ఆవిడ పోరు పడలేక వాడు సిగరెట్ కాల్చడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఏమిటే ఇప్పుడే సంధ్యావందనం పూజ, వాట్ ఈజ్ ఆల్ దిస్, ఏమిటిది, ఏమిటి వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్? ఇంట్లో సరదాగా లిక్కర్ పార్టీకి వెళ్ళాలి, యవ్వనం అనుభవించాలి, నువ్వు తాగు నేను తాగుతాను, సంతోషంగా గడపాలి మనం. ఏమిటివన్నీ? ఈ ఫోటోలు ఏమిటి, ఈ ఏడు విష్ణుమూర్తి బ్రహ్మ ఏమిటివన్నీ? 4 పక్షులు అలాంటివి పట్ల పెట్టుకుందాం ఇంట్లో చక్కగా. యవ్వనానికి దీప్తి కల్పించే ఉండాలి. క్రమక్రమంగా ఇవాళ ఆయన ఏ స్థితికి చేరాడో తెలుసా అండి? తన తల్లి మరణిస్తే తల్లిగారి శవాన్ని 4 శవవాహకులు పట్టుకుని తీసుకెళ్లేటటువంటి వైదిక ప్రక్రియను అతను అంగీకరించలేదు. పక్షులు తింటే కడుపు నిండుతుంది, అలా చెయ్యాలి, నేను సముద్రపు ఒడ్డున పారేస్తానన్నాడు. అంటే అలా చెయ్యొద్దని చెప్పి బంధువులందరూ ప్రాధేయపడి ఆవిడికి అంత్యేష్టి సంస్కారం నిర్వహించారనుకోండి,